నమస్తే. మీ పేరు? గాలి బాలకృష్ణ. ఏ ఊరు మంది? పల్లాపురం మండలము? ముదిగొండ, జిల్లా? ఖమ్మం జిల్లా. ఇది ఎన్ని ఎకరాల మిరపండి కళ్ళంలో ఆరబోసింది? 2 ఎకరాల మిరప. రోడ్డు దాకా కనిపిస్తూ ఉన్నది, రోడ్డు దాకా. సో 2 ఎకరాలు అది అయిందా కొయ్యడం? కాలేదండి, ఇంకా ఉన్నదా? ఇంకా 5 రోజులు పట్టింది. ఇంకా 5 రోజులు పట్టింది. ఏ వెరైటీ ఇది? ఇది భగవాన్ మేఘనా సీడ్స్ వారి భగవాన్ 2535. కాయ క్వాలిటీ మాత్రం బాగా నిండుగా మన కంట్లా కొట్టేటట్టుంది కదా. అంత తాళ్ళ అసలు ఎక్కడ తాళలేదేంది? ఏమండి బాలకృష్ణ గారు, ఎక్కడ తాళలేదేంది? తాళ వెళ్ళట్లేదండి, తక్కువ వెళ్ళట్లేదు అసలు. ఎండిన తర్వాత కూడా ఒక్క దాంట్లో కూడా తాళలేదు. ఎక్కడ లేదు. ఎంత గులాబీ కలర్ మీద ఉందంటే ఇప్పుడు అసలు రాజీకి రాదండి. రాజీకి రాదు. ఇప్పుడు ఇందాకలా మీరు ఆ చౌడు భూమిలో వేసారు కదా, మా బావ వేసి 40 గంటలు అయింది. ఏది 2 ఎకరాలకి? ఇప్పుడు 2 బాతికలు. ఇప్పుడు మీరు వేస్తే ఎంత వస్తుంది? 80 వచ్చింది. 80 వస్తుంది. 80 తేలకి వచ్చింది. ఏది 2 ఎకరాలకి? 2 ఎకరాలకి 40 చొప్పున పక్కానా? 100%. మీరు ఒప్పుకోరు. నేను మళ్ళీ ఫైనల్గా వస్తాను మీ దగ్గరికి, ఓకేనా? సో మొత్తం కూడా ఇప్పుడు 2 ఎకరాల సరికి ఇది ఇక్కడ ఉన్నది. మొదటి కోత ఇంకా 5 రోజులు. ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు మొత్తానికి చివరి వరకు? అంటే మొదటి కోత అయితే 30 నుంచి 35 వస్తుందని నా ఆలోచన. ఇది ఎండిన తర్వాత మార్కెట్ తీసుకెళ్ళేది అంటే 15 చొప్పున వేసుకుందాం ముందుగా. మొదటి కోతగా 15 క్వింటాలు, 15 నుంచి 17 సింపుల్ గా. ఇంకా మళ్ళకు 2 కోతలు అవుతుంది. తోట నిగనిగలాడుతూ ఉన్నది, మనం తీసాము. అసలు ముందుగా ఈ విత్తనంలో మీరు మెచ్చుకున్నది ఏంటి? ఫస్ట్ కాయ అవుతుంది అంటే తక్కువ రోజులలో కాయ కాస్తుంది. ముందు మూమెంట్ లో కాయ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇంకొకటి కింద నుంచి కాస్తుంది కదా, భూమికి తాగుతుంది. మన తోటను చూసాం ఇప్పుడు, భూమిని తాక్కుంటా కాస్తా ఉన్నది. సైజ్ ఎలా ఉంది? కానొస్తుంది. అదే ఓకే. సింపుల్ గా మార్కెట్లో ఎలా పోతుంది? మార్కెట్లో ఎలా పోతుందండి? జెండా పాడబోవాలి. అసలు ఎక్కడ కూడా తాళలేదు. మీరొక్క చౌడు భూమిలో కూడా, పనికిరాని భూమిలో కూడా మన భగవాన్ని మేఘనా సీడ్స్ వారి భగవాన్ని పండించారు. మీ మొబైల్ నెంబర్ చెప్పరా? 8186929644. రైతులు చేస్తారు, ఎత్తుతావా నిర్భయంగా? సో ఇలాంటి విత్తనాన్ని ఎందుకు రైతు వేసుకోకపోలేకపోతా ఉన్నారు? నిజం చెప్తే ఎవరు నమ్మరు కదండి స్వామి. మీరు మొత్తం ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు? ఎక్కడ చూసినా కూడా కాయట్లేదు అంటున్నారు, నాకు వచ్చినా నాకు లేదు. మీకే లేదు, మీ దాంట్లో ఎక్కడ కూడా కాయడం లేదంటే. కానీ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మంచిగా లేదు, ఈ ఉన్న రేటుకి దానికి ఇది కాసిన దానికి చాలా హ్యాపీ ఉన్నారు మీరైతే. సో రైతు మరి ఎందుకు లాస్ అవుతా ఉన్నారంటావు ఒక మాటలలో? సరైన విత్తనం ఎంచుకోక, విత్తనాన్ని ప్లస్ మందులు 2 కదా. విత్తనం తర్వాత కోసి